जोहार ज्योतिराव फुले, जोहार ज्योतिराव फुले, जोहार ज्योतिराव फुले। जोहार ज्योतिराव फुले। ఒకసారి జగన్ గారి నాయకత్వం, జగన్ గారి నాయకత్వం, ఝాన్సీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. ఈరోజు దేశం అనేది దేహం అయితే, దేశం అనేది దేహం అయితే ఈవేళ రక్తనాళాలు అనేవి బీసీ వర్గాలు, అణగారిన వర్గాలు ఇవి దేశానికి రక్తనాళాలు లాంటివని చాటి చెప్పిన గొప్ప వ్యక్తి ఈరోజు జ్యోతిరావు ఫులే గారు. గోవిందరావు గారు అనే ఆయన పేరు పూలతో అమ్మే దీంట్లో ఫూలే అనే మాటతో ఈరోజు ఆయన్ని ప్రసిద్ధి తీసుకొచ్చారు. వారు వృత్తినే ఈవేళ గుర్తుగా పేరుగా పెట్టుకొని తీసుకొచ్చారు. మహాత్మా గాంధీ గారే ఆయన్ని మహాత్ములకే మహాత్ముడు అని చెప్పేసి సెలవిచ్చారంటే ముందు మాట్లాడినప్పుడు వక్తలు చెప్పారు. ఈరోజు ఏదైతే వెనకబెట్టి ఈ దేశానికి వారు ఉంటేనే ఈవేళ దేశానికి వెన్నుముక లాంటి వారని ఆనాడే నిర్ణయించి పెట్టినది. దానికి ఏది తగదు, ఏది తగ్గించినా సరే ఈవేళ దాంట్లో దేశం చిన్నాభిన్నం అవుతుంది. ఈవేళ మీరు అణగారిన వర్గాలు అంటున్నారే, ఈరోజు వెనకబడిన వర్గాలు అంటున్నారే, ఈరోజు అవన్నీ కూడా ఒక్కసారి ఆలోచన చెయ్యండి. పూర్వం అంతాను వేరే పరిస్థితులు ఉండేవి, ఠాగూర్ వ్యవస్థలు లాంటివి, ఇలాంటి వ్యవస్థలు లాంటివి ఉండేవి. ఆ వ్యవస్థల్లోని చిన్నాభిన్నమైన పరిస్థితులు ఉండేవి. వాటన్నిటినీ కాదు, వీరందరూ కలిపి కట్టుకొని వెళ్తేనే సమాజం. రాజుగారు ఉండాలి, రాజుగారి కింద మంత్రి గారు ఉండాలి, సేనాధిపతులు ఉండాలి, భటులు ఉండాలి, అందరూ ఉండాలి. అందరూ ఉంటేనే ఆ రాజు వ్యవస్థ ముందుకెళ్తుంది. మరి అటువంటి వ్యవస్థ సరైన నడిపించాలంటే ఈరోజు వీరందరూ కూడా ఉండాలని చెప్పేసి చాటి చెప్పి ఏటికి ఎదిరిస్తారంటారు. అలాగా 200 సంవత్సరాల క్రితమే సంస్కరణలు అనేదాన్ని నుడికారం చుట్టి ఈరోజు ఏదైతే సంస్కరణలు, ఏదైతే తిరుగుబాటు, ఏదైతే అనుకున్నది మొట్టమొదటిగా వాటి మీదే వీళ్ళ చైతన్యం తీసుకురావాలి. అటువంటి విప్లవాత్మకమైన చైతన్యాన్ని తీసుకొచ్చినది మరి ఫూలే గారు. వారి జీవితం సామాజికంగా సమాజాన్ని చైతన్యవంతం చేయాలి. ఈరోజు విద్యతో వారిని ముందుకు తీసుకురావాలి, స్త్రీని సమానంగా చూడాలి. అలాగే సతీసాగమనం లాంటివి జోరుగా ఊపందుకునే సమయంలో స్త్రీకి ఈరోజు మళ్ళీ వితంతు వివాహాన్ని చేసి మళ్ళీ తన జీవితాన్ని మళ్ళీ ఇవ్వాలని చెప్పేసి గట్టిగా అటువంటి ఆ రోజుల్లోని మరి ఎదురు ఈత వెళ్ళినట్టే అలాంటి వాటిని సంస్కరణలు తీసుకొచ్చిన వారు. అన్నగారిని వర్గం ఎక్కడున్నారో వాళ్ళందరికీ సమాజంలో సమాన స్థానం ఇవ్వాలనుకుని వచ్చిన వారు. ఈవేళ వెనుకబడి ఉన్న కులాలందరినీ కూడా ఒక తాటి మీద తీసుకొచ్చి ఐక్యతగా ఉండి పటిష్టంగా ఈరోజు దేశాన్ని నడిపించడానికి మీరందరూ పట్టుకొమ్మలని చెప్పిన వారు. అటువంటి దిశ ఈ దేశానికి ఇచ్చిన మహానుభావులే. కాబట్టి మహాత్మా గాంధీ గారు కూడా మహాత్ములకే మహాత్ముడు అని చెప్పేసి బిరుదాంకితం చేసిన జ్యోతిరావు ఫులే గారి జన్మదిన వేడుకలు ఈరోజు మనం అందరం కూడా వారికి ఘన నివారణ అర్పించి ఈరోజు అందరం కూడా మరి సందర్భంగా అందరం కలుసుకున్నాం. మరి దానికి అనుగుణంగా ఈరోజు జరుగుతున్న ప్రతి ఒక్కటి కూడా రాష్ట్రంలోని మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు దానికి సంబంధించి ప్రతి విషయం కూడా ఈరోజు సమానంగా స్త్రీ పురుషులు సమానంగా ఉండాలని ఏది ఇచ్చినా అటు రాజకీయంగా పదవులు ఇవ్వనియండి, ఈరోజు ఉద్యోగాలు ఇవ్వనియండి, లేదంటే స్థానిక సంస్థల్లో సంస్కరణలు తీసుకొచ్చి ఈరోజు మరి చైతన్యం చేయనియండి. అందరికి కూడా స్త్రీ పురుషులు సమానంగా ఈరోజు 50% వాటాని ఈరోజు ఇచ్చి మహిళలను కూడా పురుషులతో సమానంగా ఈరోజు కూర్చోబెట్టి వివిధ పదవుల్లో వివిధ కార్పొరేషన్లు వివిధ డైరెక్టర్లుగాను అనేకమైనవి ఈరోజు అందించిన ఘనత ఈవేళ ముఖ్యమంత్రి గారు మన జగన్మోహన్ రెడ్డి గారు జ్యోతిరావు ఫులే గారి తాలూకా ఆలోచనలకు అనుగుణంగా నిజమైన ఘన నివాళులు ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి వారి ఆశయాలకు అనుగుణంగా ఈరోజు తీసుకెళ్తుంది అన్నదానికి మనందరం ఇవన్నీ ఉదాహరణలు తెలియజేస్తున్నాను.
ఈరోజు ప్రత్యేకంగా వారి మీద దృష్టి. అందుకే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, బ్యాక్ బోన్ ఆఫ్ ది సొసైటీ, బ్యాక్ బోన్ ఆఫ్ ది స్టేట్ అని చెప్పేసి గట్టిగా మరి ఒక్కానిచ్చిన ముఖ్యమంత్రిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న కార్యక్రమాలు, అనేకమైన సంస్కరణలు ఈరోజు విద్యలోని, ఆరోగ్యం పట్ల, సమాజంలోని అనేకమైనవి ఆర్థిక విప్లవాలను కూడా వీళ్ళు తీసుకొచ్చి మహిళల్ని వీళ్ళ చైతన్యవంతం చేసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టుగా చేసిన ఘనత ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి గారిది. ఇట్లాంటివన్నీ చేస్తే కదా మనం ఆ మహాత్ములకి నిజమైన ఘన నివాళులు ఇచ్చిన వారు అవుతాం. అటువంటి ఘన నివాళులు ఈరోజు మనం ఇచ్చేందుకు అవకాశం కల్పించి అటువంటివి ఇస్తున్న వారికి నేను మనస్ఫూర్తిగా మరి నిజమైన ఘన నివాళులు వారికి అర్పించినట్టుగా వారి అడుగుజాడల్లో మనం రానున్న రోజుల్లో కూడా ఏదైనా ఈరోజు జరిగిందంటే ప్రత్యేకించి వాటి ఖచ్చితంగా 100% కూడాను ఈ సమాజంలోనే పడుతున్న అందరి అన్ని వర్గాల వారికి కూడా ఈరోజు కులాలు, మతాలు, పార్టీలకు అతీతంగా అందరికీ అర్హత అనే దానితో ఈరోజు అనేక కార్యక్రమాలు వీళ్ళు తీసుకుని వెళ్ళి చేయాల్సిన మరి అటువంటి అవసరాన్ని కూడా కావాలంటే మళ్ళీ మనం వారి తాలూకు ఆశయాలు తీసుకెళ్లాలంటే జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా తీసుకురావాలి. వారి ద్వారా ఈరోజు మరి స్థానికంగా ఉన్న ప్రతి ఒక్కరికి కూడాను ఈరోజు మాకు ఒక అవకాశం ఇచ్చారు. పుట్టింటికి ఈరోజు సేవ చేసే భాగ్యాన్ని, సర్వీస్ చేసే భాగ్యాన్ని ఈరోజు అవకాశం కల్పించి ఇచ్చారు. ఈరోజు సందర్భం అయినా కాకపోయినా మరి ప్రత్యేకంగా నేను కోరుతున్నది ఏంటంటే మరి ఇటువంటి అవకాశం ఇచ్చినప్పుడు మా అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళని అందరినీ కూడా మీ ఆడపడుచుగా కూడా నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఇక్కడ కూడా సర్వీస్ చేసుకునే అవకాశం ఇచ్చి నిజమైన పూలే గారి ఆశయాలను తీసుకెళ్ళడానికి అందరూ కలిసికట్టుగా పనిచేయడానికి మరి వెళ్దామని చెప్పేసి ఎప్పుడు కూడా మరి నాకు ఈరోజు నేను అదృష్టంగానే భావిస్తాను. ఎప్పుడు కూడా జ్యోతిరావు పూలే గారంటే ఈరోజు కాదు, నాకు 2001 నుంచి జిల్లా పరిషత్ చైర్పర్సన్ చేస్తున్న దగ్గర నుంచి పూలే గారి తర్వాత ఎవరైనా పార్టీలు పెట్టుకుని ఏమైనా చేసుకున్నారో పక్కన ఉంచండి, కానీ పూలే గారిది ఎప్పుడు కూడా పెట్టి వారి జయంతిని చేసుకోవడం, అలాగే బీసీ కార్పొరేషన్ వారు లేకపోతే వారు చేస్తున్న ఏవైతే ఉన్నాయో ఆ ప్రోగ్రాంలకు వెళ్ళడం, ఆ ప్రోగ్రాంలోనే వాళ్ళ మధ్యలోనే పుట్టినరోజు వేడుకలు కూడా నాకు అనుకోకుండా నాకు మా తల్లిదండ్రులు ఇచ్చిన నాకు ఆ గడియలు తగిలేమో కానీ నేను కూడా కొంచెం పోరాటం, కొంచెం సంస్కరణలు, కొంత ఇది అని చెప్పి వెళ్ళి అది కూడా వచ్చిందంటే ఇలాంటి మహానుభావుల తాలూకా గడియలేమైనా మనకు కూడా కొద్దిగా ఆ వాసుకి చెందిన దానిలో అయిన బట్టే ఈ పోరాటం మాకు వచ్చిందేమో అనిపిస్తుంది. మరి ఆ విధంగానే మరి ఈరోజు మీ అందరి అభిమానుల మధ్య, మీ అందరి ఆత్మీయుల మధ్య, మీ అందరి పెద్దల ఆశీస్సుల మధ్య ఈరోజు మళ్ళీ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చారు. పెద్దలందరూ కూడా ఇక్కడికి విచ్చేసి మరి మీ అందరి తాలూకా సోదరులు, సోదరిమణులు మరి నాకు మీ విశాఖ ఆడబడుచుగా మీ అందరి ఆశీర్వాదాన్ని తెలుపుతూ ఇక్కడికి ఇచ్చేశారు. అలాగే 30 రోజులు ఉపవాసం చేసి మరి రంజాన్ కూడా ఈరోజు పవిత్రమైన రంజాన్ కూడా ఈరోజే పడింది. 30 రోజులు వారు ఉపవాస దీక్షలు చేసి ఈరోజు ఎక్కడైతే తప్పు జరిగిందో వాటిని సరిచేసుకొని మంచిగా మరి సమాజంలో నడవడేందుకు ఒక అవకాశాన్ని ఇస్తున్న అటువంటి మంచి పవిత్రమైన రోజుగా రంజాన్ రావటం జరిగింది. మరి వారికి కూడా మరి ఈ సందర్భంగా రంజాన్ ముబారక్ వారికి కూడా శుభాకాంక్షలు అందరూ తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చిన మీకు మరొక్కసారి హృదయపూర్వకంగా రేపు రానున్న రోజుల్లో తప్పనిసరిగా మన విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధానిగా తెచ్చుకోవాలంటే మరి 7 శాసనసభ్యులుగా పోటీ చేస్తున్న అటు కేకే రాజు గారు నార్త్ నుంచి, అలాగే సౌత్ నుంచి వాసుపల్లి గణేష్ గారు, ఈస్ట్ నుంచి ఎంబీబీ సత్యనారాయణ గారు, వెస్ట్ నుంచి అడారి ఆనంద్ గారు, గాజువాక నుంచి అంబర్ కుమార్ గారు, మరి అలాగే కడుబండి శ్రీనివాస్ గారు, మరి ముత్యంశెట్టి శ్రీనివాస్ గారు భీమిలి నుంచి వారందరికి కూడా మీ తాలూకా అభిమానాన్ని మీ ఓటు రూపంలో దగ్గరుండి వేయించి గెలిపించే బాధ్యత ముఖ్యమంత్రి గారికి వీళ్ళ కానుకగా ఇచ్చే బాధ్యత, మీ సోదరుని కూడా మీ గళాన్ని పార్లమెంట్లో వినిపించేందుకు పంపించేందుకు మరి మీ అందరి తాలూకా ఆశీస్సులు ఇవ్వాలని మరొక్కసారి మీ అందరికీ పేరు కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసిన వారికి, ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన మరి రవిరెడ్డి గారికి, పెద్దలకి వారికి కూడా హృదయపూర్వకంగా మరి సోదరులకు అందరికి కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు.